ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. నూతన సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరు సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. సంతోషంగా కొత్త సంవత్సరాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు. మంచిది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడైన సొలొమోను ఒక మాట చెప్తా ఉన్నారు. సూర్యుని క్రింద ఏదీ నూతనమైనది లేదు. 2025 సంవత్సరం మారి 2026 సంవత్సరం వస్తుంది. అక్కడ మార్పు ఏంటి అని అంటే 5 వెళ్ళి 6 వస్తుంది. ఒక సంవత్సరం పెరుగుతుంది తప్ప మన జీవితంలో, మనం తినే ఆహారంలో, మనం చేసే పనులలో, మన అనుదిన చర్యలలో ఎలాంటి మార్పు ఉండదు. సమస్తము ముందు జరిగినదే ఇప్పుడు జరుగుతూ ఉంది. ముందు ఎలాగుందో ఇప్పుడు అదే రీతిగా ఉంటుంది. కానీ యెషయా గ్రంథంలో దేవుడు ఒక వాగ్దానాన్ని మనతో చేస్తా ఉన్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును. ఇంతవరకు నా జీవితం మారలేదు, నా బ్రతుకు మారలేదు, నా సమస్యలు, నా పరిస్థితులు, నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకవేళ ఇక్కడ వీడియో చూస్తున్న వారిలో అనేకులు బాధపడుతూ ఉన్నారేమో. ఈ సంవత్సరము, ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మీకు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, ఇదిగో నా క్రియను నూతన పరిచుచున్నాను. ఆయన నూతనమైన క్రియ మన జీవితంలో చేయబోతున్నారు.